హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. 3 days నుంచి వర్షం నాన్ స్టాప్గా పడుతుంది. ఈ డే కూడా వర్షం పడుతుంది. అంత చిందరబందరంగా ఉంది. ఇంకా ఎలాగో అలా చేసి పిల్లలకి ఈరోజుకి స్కూల్కి అయితే పంపించేసాను. ఆ తర్వాత ఆఫ్టర్నూన్కి లంచ్ ఏం చేయలేదు, సేమియా విత్ చట్నీతో ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ చేద్దామనేసి అనుకున్నాను అన్నమాట. ఎందుకు అంటే వర్షం ఫుల్గా పడుతుంది, ఇంకా అన్నం తినబుద్దే కాలేదు. కొంచెం స్టమక్ పెయిన్ అంతా కొంచెం అయోమయంగా ఉండి డే. పొద్దున బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బయట నుంచి తెప్పించుకున్నాను. ఇంకా పిల్లలు వచ్చే టైం అయ్యింది అనేసి ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. సేమియా చేస్తున్నాను, అలాగే పచ్చిమిర్చి చట్నీ. ఇది చేసుకుంటా ఒక విషయం మీతో షేర్ చేసుకుంటాను, తప్పుగా ఎవరు అనుకోవద్దు. ఇప్పుడు ఒక యూట్యూబర్ ఎవరు అని అడుగుతున్నారు. తన వీడియో నేను తన నేమ్ కానీ థంబ్నెయిల్ కానీ పెడితే నా ఛానల్ మళ్ళీ ఒక దేంట్లో పడుతుంది అంటే ఎప్పుడెప్పుడు ఛానల్కి స్ట్రైక్ వేద్దామా, కాపీరైట్ వేద్దామా అని ఉంటారన్నమాట. అందుకనేసి నేను కామెంట్ సెక్షన్లో చెప్పను, అలాగే ఏమంటే మాట్లాడతానన్నమాట. మీ అందరికీ తెలిసిందే, 4 years బ్యాక్ నేను నన్ను చూసి ఉంటే మీ అందరికీ తెలిసిందే. 3 పిల్లలు, తనకి పిల్లలే అనుకోవచ్చు. తెలిసి 3, తెలియకుండా ఎంతమందో మనకు తెలియదు. ఇంకా పరిచయం అంట మళ్ళీ 4th, 5th ఎలా పరిచయం అయింది అనేసి ఒక వీడియో, దానికి ఊరికి నిలబడి ఒక 8 minutes వీడియో అయితే తీశారు. కొంచెం గిచ్చుకుంటా కొట్టుకుంటా అలా సరసాలు చేసుకుంటా అలా తీస్తుంటారన్నమాట. ఇంకా అది 85K 90K మంది చూస్తారు. అసలు మామూలుగా వ్లాగ్స్ తీస్తే ఎన్నో ఇది చేయాలి. వాళ్ళు చూడండి, ఓన్లీ 5-8 minutes వీడియో తీస్తాడా ఇద్దరు కలిసి, ఇంకా అది 100K కూడా వెళ్తుంది. ఏమండి అంత ప్రత్యేకంగా ఏముంది వాళ్ళ దాంట్లో అని నేను ఆలోచిస్తూ ఉంటాను ఒక్కొక్కసారి. ఇంకా ఏముండదు దాంట్లో, ఊరికే గిచ్చుకోవడము తప్ప. మరి ఈ జనాలు ఎందుకు చూస్తారో ఏమో అర్థం కాలేదు ఇప్పటి వరకు కూడా. సబ్స్క్రైబ్ తక్కువగానే ఉంటారు, చూడడం మాత్రం ఎక్కువగా. ఏముంటాయి అంత నచ్చినట్టు వాళ్ళ దాంట్లో అనేసి నేను అంతగా చూడను. ఏదన్నా యూస్ఫుల్ అనుకుంటేనే చూస్తానన్నమాట. ఈ మధ్య మేము పలకరించింది ఒకటి, మేము కలిసింది ఒకటి, 3 పిల్లలు అలా 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 చాలా ఎన్ని రోజులు వీడియోస్ మానేసుకున్నా ఒక రేంజ్లో వెళ్తున్నాయి తన వీడియోస్. ఏంటిది అంటే అంత సొల్లు, మనం ఆడవాళ్ళకు కావాల్సిన కబుర్లు, వేరే వాళ్ళ మీద గిల్లలు, అలాంటి మాటలే తను చెప్తాడన్నమాట. అందుకనేసి ఇంకా నేను డైలీ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం అనుకుంటున్నాను. అంటే మంచిగా అయితే మంచిగా, చెడుగా అయితే చెడుగా అలా. ఇంకా 3 పిల్లలు, ఏ పిల్లం మంచిదినో చెప్తాడంట తిను, సిగ్గు లేకుండా. 2 పిల్లలు ఉన్నారు, పెద్దగా కూడా అయినాడన్నమాట. ఆయన కూడా సిగ్గు శరం. ఇప్పుడు 3 ఆమె కలిసి ఉంటుంది చూడండి, ఆమె అయితే వేస్ట్, పెద్ద పరమ వేస్ట్ నిజంగా. అస్సలు సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వుతూ ఉంటుంది. ఆయన భార్య అక్కడ పక్కనుంది, తన పిల్లలు ఉన్నారు, నువ్వు ఎలా వచ్చావు, మళ్ళీ పెళ్ళయిందంట వీళ్ళకి. బాబ్బా వద్దులేండి, నాకైతే చూస్తేనే తనకు చంపకేసి ఒక 8 కొడదాం. ఎందుకంటే మంచి ఫ్యామిలీని చెడగొట్టి ఇలా వేరే వాళ్ళ ప్లేస్లో రావడం ఎంతవరకు కరెక్ట్ ఫ్రెండ్స్, మీరే చెప్పండి, కామెంట్ చేయండి. ఒకవేళ మీకు కరెక్టే అనిపిస్తే నాకు కామెంట్ చేయండి, నేనే రాంగా అన్నట్టు కూడా షేర్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఇంకా మసాలా బాక్స్, దీంట్లో అన్నీ పెట్టేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి ఇలా పెట్టుకుందాం అనుకుంటాను, మళ్ళీ ఒక్కొక్కసారి ఇది అడ్డంగా వస్తూ ఉంటుంది. ఆ రోజు గ్రాసరీ మీతో షేర్ చేసుకున్నాను కదా, ఆ వల్ల వేసేసుకున్నాను నెక్స్ట్ డేనే. కాకపోతే వ్లాగ్ అనేది మీకు కొంచెం లేట్గా వస్తుంది. ఈరోజు వ్లాగ్ ఎడిట్ చేసి అప్లోడ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని లేదు. ఈరోజు కొంచెం ఈ వ్లాగ్ వచ్చింది కదా, వ్లాగ్కి అంత వ్యూ లేదు. ఇంకా నాకేమో ఎలాగో అనిపించి
ఏమో తీయకుండా ఉన్నాను. మళ్ళీ వచ్చేసి రేపు మళ్ళీ వేయాలి అనిపిస్తూ ఉంటుంది. అందుకనేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక్కొక్కటిగా ఈడ మినప్పాలు, పప్పులు, ఉప్పులు, చక్కెర, బెల్లం అని తెచ్చుకున్నాం కదా, అవి సెట్ చేసేసి పెట్టేసుకుంటూ ఉన్నాను ఒక్కొక్కటిగా. ఇంకా బ్యాళ్ళు ఈ డబ్బాలకి కొంచెం లైన్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఇలా వైట్ లైన్స్ ఎందుకు అంటే అది చీమలు ఎక్కుతూ ఉంటాయి ఇక్కడ ఈ ఇంట్లో అయితే ఎక్కువగా చీమలు. అందుకనేసి చాపీస్ గీసి పెట్టేశాను. ఇంకా వాష్ చేయను నేను, ఆల్రెడీ వాష్ చేసినటివే. ఇంకా లోపల అలా తుడుచుకుంటాను. మళ్ళీ వాష్ చేస్తే ఇంకా మళ్ళీ పెట్టేసేయాలి. ఇంకా అలా ఇప్పుడు చక్కెర కూడా నీట్గా వేసేసుకుంటూ ఉన్నాను అన్నమాట. మీరేం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలి. ఇంకా నాకు కొత్తగా 2 అక్క వాళ్ళు పరిచయం అయ్యారు. పాపం మంచిగా మాట్లాడుతున్నారు. ఇంకా ఇన్స్టాగ్రామ్ ఉందా అని అడిగారు సిస్టర్. ఇన్స్టాగ్రామ్ ఉంది కానీ అంత తెలియదన్నమాట. తెలుసుకొని మీకు నా ఐడి పెడతానన్నమాట. ఇంకా చాలా థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ చేసి నా ఫీలింగ్స్ని అర్థం చేసుకున్నందుకు. చాలామంది అయితే పెట్టారు కానీ కొంచెం క్లోజప్గా చూసి నాకు కొంచెం మంచిగా అనిపించింది అంటే ఇద్దరు అక్క వాళ్ళు పాపం మెసేజ్ పెట్టారన్నమాట. ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉన్నారు. నాకు కూడా చెప్దామనే ఉంది. ఏమంటే నా టైమింగ్ ఇది అయిపోయిన తర్వాత నేను కంపల్సరీ ఎవరి గురించి మాట్లాడానని డైరెక్ట్గా ఒక వీడియో అయితే తీస్తాను నేను. ఇక్కడ అన్ని మసాలా బాక్స్లు అయితే పెట్టేసుకుంటూ ఉన్నానన్నమాట. మీరు ఈరోజు వంట ఏం చేశారు? ఈ డే మొత్తం ఫుల్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా? ఇది చూడ్డానికి మీకు అలా ఫాస్ట్గా కనిపిస్తుంది కానీ నేను ఫాస్ట్గా ఎడిట్ చేస్తాను, మళ్ళీ ఎక్కడ మీకు బోర్ కొడుతుందో అనేసి. ఈ డబ్బాలలో ఇవి మార్చి పెట్టి చేయడానికి అర్ధగంట పైనే పడుతుంది. నేను మీకు 10 మినిట్స్లో ఫుల్ డే వ్లాగ్ చూపిస్తూ ఉన్నానన్నమాట. ఇంకా ఇడ్లీ రవ్వ, పప్పులు, ఉప్పులు ఇవి తెచ్చుకున్నాను. ఇంకా వర్షం అయితే ఫుల్ ఆగట్లేదన్నమాట. పిల్లలు వచ్చే టైం అయిపోయింది చూడండి. ఇప్పుడు ఆఫ్టర్నూన్ స్కూల్ లేదు. వర్షం అయితే మామూలు పడట్లేదు. భయం వేస్తుంది, మనకు కూడా ఏడ వరదలు వస్తాయి అన్నట్టు. ఇంకా నేను 3rd స్టెప్కి వెళ్ళి ఉండాలి అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఫస్ట్ స్టెప్ మొత్తం ఇది వాటర్ వచ్చేస్తే వరదలు వచ్చేస్తే అయిపోయాయి. ఇంకా మనకి ఎప్పుడు వస్తాయో తెలియదు అంత వాటర్. ఇంకా వీళ్ళు కొనుక్కొని వచ్చారన్నమాట. ఆఫ్టర్నూన్ స్కూల్ లేదంట. ఇది నిజమా అబద్ధమా కన్ఫ్యూజన్ నాకు. ఇంకా వాళ్ళు క్లారిఫై చేస్తున్నారు మా అమ్ము ఆసిఫ్ నిజంగానే లేదు అనేసి. మా అమ్మకి కొంచెం చూడండి ఇక్కడ పాపం డాగ్. మేమైతే ఏమనం ఫ్రెండ్స్ డాగ్స్కి కానివ్వండి ఏదన్నా సరే. ఫస్ట్ మా ఇంటి దగ్గర పప్పి కూడా ఉంది. అది ఎంత వర్షానికి తడుస్తుందో అనేసి తినని చూసి అనుకున్నాను అన్నమాట. ఇంకా వీళ్ళిద్దరు క్లారిఫై ఇస్తున్నారు నాకు స్కూల్ నిజంగా లేదు, నువ్వు పోయి కనుక్కోపో, నువ్వు పోయి చూడు పో అన్నట్టు అలా అంటూ ఉన్నారన్నమాట. నాకైనా వీళ్ళతో కొంచెం నమ్మబుద్ధి కావడం లేదు. ఎలా పడేసింది చూడండి బ్యాగ్. ఆడికి యాసిరికి వచ్చింది వీళ్ళకి. ఇంకా యాడ వర్షంలో బురద వల్ల నీళ్ళు. ఇంకా పొద్దున్నుంచి నాకు కూడా ఏం పని కాలేదు ఇక్కడ. ఎవరన్నా మన వాళ్ళు చూస్తే స్ప్రెడ్ చేసి ఊరికే అంత గొడవలు పెట్టకండి దయచేసి. ఏదో నాకు చేసుకుంటూ ఉన్నాను అన్నమాట. ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సేమియా ఇంకా కొంచెం ఉంది. టీకి పెట్టేసుకున్నాను. 3:30 అలా అవుతుంది. ఇంకా ఇది వచ్చేసి కొరియాండర్ పౌడర్ తెచ్చుకున్నాను. మొత్తానికైతే సర్దేసుకున్నాను అన్నమాట నీట్ అండ్ క్లీన్గా. ఇవే నా డబ్బాలు. నాకు ఈ డబ్బాలు మార్చాలని చాలా ఉంది. ఇది కూడా కొత్తవే. మా అమ్మ ఏదో చెప్తుంది వినండి. బడికి పోదాం అదిగో అదిగో మమత మేడం పలక బల పంపియండి ఒక పోయం నేర్చుకుంది చెప్తుంది అన్నమాట. ఇంకా తను ఫస్ట్ టైం నేర్చుకోవడం కూడా. ఇంకా అందుకు మెమొరీ లాగా అలా ఉంటుంది. మీరు కూడా విన్నట్టుంటుంది. ఎప్పుడైనా నేను బ్లాగ్ ఓపెన్ చేసి చూస్తున్నాను అనుకోండి, అప్పుడు నాకు కూడా మంచిగా అనిపిస్తుంది అనేసి ఇలా
ఈవినింగ్కి వచ్చేసి మా ఆసిఫ్ వడలు బజ్జీలు అవి తెచ్చాడన్నమాట. ఫుల్ వర్షం పడుతుందని చెప్పాను కదా, కొంచెం ఆగింది కానీ పడుతుంది కొంచెం కొంచెం చినుకుల్లాగా. ఇంకా ఇవైతే నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి, వర్షం కాబట్టి ఏమో. డాడ్ మీద ఉన్నాడు చూడండి, అదే పైన మొత్తం నానిపోయింది, చేంజ్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ. ఈ బజ్జీలు చూడడానికి బక్కగా చిన్నగా ఉన్నాయి కానీ టేస్ట్ సూపర్ అంటే సూపర్. ఈవినింగ్ అవుతూ ఉంది, మళ్ళీ ఏం చేయాలి అని ఆలోచిస్తూ తినాలా వద్దా. మా అమ్మ చూడండి ఇక్కడ ఎలా మేకప్ వేసిందో, బట్టలంతా మార్చేసింది. ఇది కాత్తు మేళ్ళే కాత్తుడి సాంగ్ వస్తుంది కదా, దాన్ని చేయమంటే చేసి చూపిస్తుంది. ఎలా అయ్యింది చూడండి తిక్కదానిలాగా. నైట్కి వచ్చేసి మళ్ళీ పప్పు చేశాను, ఇంకా వడియాలు అంటారా అవి వేయించాను, ఫ్రై చేశాను. ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసి ఇంకా పచ్చడితో అయితే తినేస్తున్నాను. మళ్ళీ ఏం చేయకూడదు అనుకున్నాను, మళ్ళీ ఏం చేయకుండా ఉంటే మళ్ళీ ఇంట్లో ఒక ప్రాబ్లం అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ వచ్చేసి నైట్కి టీవీ చూస్తూ ఉన్నాము. సత్యభామ సూపర్ అంటే సూపర్గా ఉండింది మూవీ. తన హస్బెండ్ ఎంత బెస్ట్ అంటే బెస్ట్ అండ్ బెస్ట్. నాకు మొత్తానికి తన హస్బెండ్ ఎంత కేరింగ్, ఎంత మంచిగా చూసుకుంటాడో అదే చూసాను అన్నమాట. మీరు చూడకపోతే ఒకసారి చూడండి. గుడ్ నైట్ అనుకుంటున్నాను. ఫుల్ డే బ్లాగ్ అని చెప్పా కదా, ఇంకొక చిన్న క్లిప్ అనుకోండి. గుడ్ మార్నింగ్. వర్షం అయితే ఆగలేదు ఈరోజు కూడా. మా పిల్లలకి స్కూల్ డుమ్మానో మరి ఏమో తెలియదు. ఈ బ్లాగ్ చూడండి ఎలా వర్షం పడుతుందో. మెల్లిగా చూపిస్తూ ఉన్నానన్నమాట. మొత్తం నానిపోయింది. నా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ రొటీన్గా టీవీ వేసి వేరే సినిమా వేసా. ఇది వైఫై పెట్టాను, డిష్ కూడా రావట్లేదు. వైఫైతో కనెక్ట్ చేసేసాను. ఇంకా నా కిచెన్ రూమ్లో టీ, బ్రేక్ఫాస్ట్ మొత్తం కంప్లీటెడ్. మీకు నా బ్లాగ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.